హే గాయ్స్, ఈ శారీతో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే చేద్దాము. బార్డర్ కట్ చేయకుండా 8 కలీస్ ఫ్రాక్. ఏ సైజ్ వాళ్ళకైనా ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, ఎలా కట్ చేయాలి, బాడీ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలి, లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలి, ఈజీ మెథడ్స్లో అయితే చెప్తా. ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు రాజా. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ నేను చూపిస్తున్న ఈ శారీతో బార్డర్ కట్ చేయకుండా కలీస్ ఫ్రాక్ 8 కలీస్ ఫ్రాక్ ఎలా కట్ చేయాలన్నది మీకు చూపిస్తా. ఫ్రంట్ నెక్ స్క్వేర్ పెట్టి యోగ్ పార్ట్లో కొంచెం డిజైన్ అయితే ఇస్తా. ఈ బార్డర్ని డిజైన్ లాగా అయితే అటాచ్ చేస్తా. చూడండి ఎలా అన్నది ఈజీగా అయితే నేర్చుకుందాం. ఇప్పుడు ఈ శారీ మొత్తం 4 మీటర్స్ అయితే ఉంది. బ్లౌజ్ పార్ట్ పళ్ళు పార్ట్ తీసిన తర్వాత 4 మీటర్స్ ఉంది. 1 మీటర్లో బాడీ పార్ట్ కట్ చేస్తున్నా, హ్యాండ్స్ కట్ చేస్తున్నా. పక్కకైతే పెట్టేయండి. నెక్స్ట్ మనకు బాడీ పార్ట్ ఒక లెంత్, బాటమ్ పార్ట్ ఒక లెంత్ ఉంటుంది కదా. బాడీ పార్ట్ ఇక్కడ 15 తీసుకున్నాను నేను. బాటమ్ పార్ట్ 27 తీసుకున్నా. నేను నీ లెంత్ వరకు అయితే తీసుకున్నా. మీకు ఇంకా లాంగ్ కావాలి అని ఎక్కువ కూడా తీసుకోవచ్చు. ఇదిగోండి స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేయండి పైన. ఇక్కడ శారీ నేను ఒక 8 ఫోల్డ్స్ అయితే వేసిన. 8 ఫోల్డ్స్ వేయండి శారీని. 8 ఎందుకు అని అంటే నాకు 8 కలీస్ కావాలి కాబట్టి 8 ఫోల్డ్స్ అయితే వేసిన. మీకు 16 కావాలి అంటే 16 వేసుకోవచ్చు. ఇక్కడ హిప్ లూజ్ వచ్చేసి 28 ఉంది. 28 డివైడెడ్ బై 8 ఎందుకు చేయాలి అంటే ఇక్కడ 8 కలీస్ కాబట్టి 8 చేయాలి. మీకు 16 కలీస్ అయితే 16 చేసుకోవచ్చు. అప్పుడు డివైడెడ్ బై చేసి 3.5 అయితే వస్తుంది. ఎలా వస్తుంది అన్న చూడండి. 28 డివైడెడ్ బై 8 కలీస్ చేస్తే 3.5 అయితే వచ్చింది. ఇప్పుడు సింగిల్ కల్లీ లెంత్ ఎంత ఉండాలి, విడ్త్ ఎంత ఉండాలి అంటే 3.5 అయితే ఉండాలి. 3.5కి 1 యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు యాడ్ చేసుకోవాలి అని అంటే స్టిచ్చెస్ వస్తాయి కదా, ఇక్కడ ఇటు సైడ్ అటు సైడ్ అటాచ్ చేసుకుంటాం కదా, అప్పుడు 1 ఇంచ్ అయితే వెళ్ళిపోతుంది. సో 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇటు సైడ్ హాఫ్ ఇంచ్, అటు సైడ్ హాఫ్ ఇంచ్ అన్నట్టు మీకు చూపిస్తే ఎలా డివైడ్ చేసుకోవాలన్నది. ఇదిగోండి ఈచ్ కల్లి 4.5 అయితే రావాలి మొత్తం ఖర్చుతో కలిపి. ఇలా అయితే ఉంటుంది 8 కలీస్. శారీని మనం 8 ఫోల్డ్స్ మీద అయితే వేసుకోవాలి. మీకు అర్థమవుతుంది కదా, 8 ఫోల్డ్స్ అయితే ఉండాలి శారీ. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పైన ఒక హిప్ లెంత్ అయితే చూసుకొని ఒక లైన్ వేసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి టేప్ ఇలా పెట్టేయండి. ఇలా పెట్టి ఎగ్జాక్ట్గా హాఫ్కి టేప్ ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడ ఒక చిన్న డాట్ అయితే పెట్టేయండి. ఇలా ఇది మధ్యలోకి అన్నది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం 4.5 కదా తీసుకుంటున్నాము. 4.5ని ఫస్ట్ టేప్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఎంతైతే వచ్చిందో ఇదిగోండి ఈ డాట్ మీదకి కరెక్ట్ హాఫ్ 4.5 హాఫ్ వచ్చేటట్టు అయితే చూసుకోండి. 4.5లో హాఫ్ మిడిల్ 4.5ని హాఫ్ చేసి మిడిల్కి అయితే పెట్టాలి. ఇదిగోండి నెక్స్ట్ ఈ డాట్ దగ్గర నుంచి బార్డర్ కట్ చేయకుండా బార్డర్ పైన వరకు అయితే ఒక లైన్ అయితే వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు. మీ దగ్గర స్కేల్ ఉంటే తీసుకోండి, టేప్తో వద్దు. మీరు బిగినర్స్ అయితే కొంచెం క్రాస్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఇదిగోండి బార్డర్ దగ్గరికి రాకూడదు, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా పైకి అయితే వేసుకోండి. 2 సైడ్స్ అయితే ఇలా వేసుకోండి. గైస్ కలీస్ ఫ్రాక్ చాలా ఈజీ గైస్. ఇదిగోండి ఇప్పుడు మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోవాలి. బార్డర్ దగ్గరికి వెళ్ళి కట్ చేయకండి, కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అంతా పైకి ఉండేటట్టు అయితే కట్ చేయండి. బార్డర్ కట్టింగ్స్లోకి వెళ్ళిపోతే బాగోదు. సో మనం బార్డర్ కట్ అవ్వకుండా కట్ చేసుకుంటున్నాం కాబట్టి బార్డర్ దగ్గరికి వెళ్ళకూడదు. ఒక హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ అయితే పైకే వేసుకోండి. ఇలా మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలా కట్ చేసుకోండి. గాయ్స్ ఫ్యాబ్రిక్ని అయితే కదపొద్దు. మీరు కాటన్ ఫ్యాబ్రిక్ అయితే మీ మాట వింటుంది, జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే మాట వినదు కాబట్టి చుట్టూ సేఫ్టీ పిన్స్ అయితే పెట్టేసుకోండి ఫ్యాబ్రిక్ కదలకుండా ఉండడానికి. ఇదిగోండి ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాం. ఇలా మీకు చూపించడానికి చాలా కష్టాలే పడ్డా. మొత్తం 8 కలీస్ చూపించడానికి. ఫస్ట్ అయితే మీకు 4 చూపిస్తా చూడండి. గైస్ అర్థమైంది కదా, ఇంతే, ఏం లేదు గైస్. 20 నడుము లూజ్ డివైడెడ్ బై ఎన్ని కలీస్ తీసుకుంటాం, 8 కలీసా 16 కలీసా అన్నది తీసుకుంటే ఈజీగా అయితే వస్తుంది. డివైడెడ్ బై 8 చేస్తే ఎంత వస్తే అంత కలీస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటాం గైస్, అంతే. ఇదిగోండి 8 కలీస్ అయితే వచ్చినాయి నా దగ్గర. కౌంట్ చేయండి కావాలంటే. మీరు రాంగ్ సైడ్ రైట్ సైడ్ కన్ఫ్యూజ్ అవుతాము అని అంటే ఇదిగోండి ఇలా అయితే రాసుకోండి. 1 2 3 4 అలా రాసుకోండి. అప్పుడు రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ అన్నది ఏది ఈజీగా తెలుస్తుంది.
గైస్ కలీస్ కట్ చేసుకోవడం ఇంతే, ఫ్యాబ్రిక్ కట్ చేయకుండా బార్డర్ కట్ చేయకుండా కలీస్ కట్ చేసుకోవడం ఇంతే. బార్డర్ కట్ చేస్తే డిఫరెన్స్ ఏముంటుంది అంటే బార్డర్ కూడా కట్ చేస్తాం అంతే, ఏం డిఫరెన్స్ ఏముండదు. ఇంకా ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాము. ఇదిగోండి పైన ఇది 4 ఫోల్డ్స్ మీద అయితే ఉంది లైనింగ్. ఇక్కడ 28 నడుము లూజ్ కదా, 28 డివైడెడ్ బై 4 చేసుకోవాలి. 28 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత అయితే వస్తుందో అంత అటు సైడ్ కార్నర్ దగ్గర నుంచి మెజర్మెంట్ కార్నర్ తర్వాత ఇదిగోండి ఇలా అయితే పెట్టుకొని క్రాస్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటాం కదా, ఈ 2ని తీసుకొచ్చి రివర్స్లో అయితే అతికించుకుంటాము, అటాచ్ చేసుకుంటాము. మీకు అర్థమవుతుంది కదా గాయస్. ఈ లాస్ట్కి నడుము లూజ్ వస్తుంది, ఈ లాస్ట్కి నడుము లూజ్ వస్తుంది. ఇప్పుడు 28 అనుకోండి నడుము లూజు, 28 డివైడెడ్ బై 4 చేస్తే ఎంత వస్తుంది? 7 అయితే వస్తుంది కదా. అప్పుడు ఈ లాస్ట్ 7 పైన రైట్ సైడ్ సగం రావాలి, ఈ 7 ఈ కార్నర్ దగ్గరికి 7 రావాలి. మీకు చూపిస్తూ ఉండండి. ఇలా క్రాస్గా 7 ఉంటుంది కదా, అది ఇట్లా క్రాస్గా అయితే లైన్ డ్రా చేసి ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టయితే కట్ చేసేయండి. ఇప్పుడు 4 కలీస్ అయితే వస్తాయి, 4 ఎన్ని వస్తాయి, 4 కలీస్ అయితే వస్తాయి. ఫ్రంట్కి టు బ్యాక్ సైడ్ 2 అన్నట్టు. ఇలా 1 సైడ్ ఓపెన్ ఉండదు, మనం ఓపెన్ చేసుకోవాలి. గైస్ చాలా ఈజీ గైస్, లైనింగ్ ఇలా జాయిన్ చేసుకోవడం వల్ల చాలా మెథడ్స్ అయితే ఉంటాయి. ఇందులో అంబ్రిల్లా ఫ్రాక్ కూడా అంబ్రిల్లా టైప్ కూడా కట్ చేసుకోవచ్చు లైనింగ్. ఇదిగోండి ఇలా అయితే ఉంటుంది. లైనింగ్ని ఎలా అయినా జాయిన్ చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇలానే జాయిన్ చేసుకోవాలన్నది ఏం లేదు. కలీస్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది, అంబ్రిల్లా కూడా కట్ చేసుకోవచ్చు, ఈజీగానే అయిపోతుంది. ఇలా ఉంటుంది కదా, దీన్ని మనం ఇలా రివర్స్ చేసి అయితే అతికించుకోవాలి. అర్థమైంది కదా. ఫుల్ ఫ్లేర్ లాగా మంచి ఫ్లేర్ అయితే వస్తుంది గైస్. లైనింగ్ కట్ చేసుకోవడం అర్థమైంది, మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవడం అర్థమైంది కదా. ఇంకా బాడీ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. బాడీ పార్ట్ కోసం లైనింగ్ని డబల్ ఫోల్డ్ పెట్టి ఇలా అయితే వేసుకోవాలి వీడియోలో. ఇక్కడ నేను 8 ఇంచెస్ అయితే తీసుకుంటున్నా. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్ అంతా కొంచెం ఎక్స్ట్రా అయితే వదిలేయండి, ఒక స్ట్రైట్ లైన్ వేసుకోండి. నెక్స్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ కోసం అయితే పెట్టండి. ఇందులో ఒక 1/2 ఇంచ్ డాట్స్ కోసం అయితే వెళ్ళిపోతుంది. ఇంకా బాడీ లెంత్ వచ్చేసి నేను 15 అయితే తీసుకుంటున్నా. ఇక్కడ 15కి పైన ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఒక స్ట్రైట్గా లైన్ అయితే వేయండి. మీరు స్కేల్స్ అయితే యూజ్ చేయండి గాయస్, చిన్న యూస్ఫుల్ టిప్స్ అట్లాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేసి అయితే నేర్చుకోండి. ఇక్కడ నెక్ విడ్త్ నేను 6 అయితే తీసుకున్నా, ఆర్మ్ హోల్ డౌన్ కూడా 6 అయితే తీసుకుంటున్నా. ఇలా ఎల్ షేప్ అయితే డ్రా చేసేయండి పైన కింద లైన్స్కి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని కర్వ్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను 9 అయితే తీసుకుంటున్నా. పైన కింద లైన్స్ పైన ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి కింద కూడా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే తీసుకోండి. ఇదిగోండి ఇలా మొత్తాన్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్ డిజైన్ కోసం ఇక్కడ 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను నేను విడ్త్. దీన్ని ఇప్పుడు నెక్ డీప్ నేను 7 అయితే పెట్టాలి అనుకుంటున్నా. సో 7 దగ్గరికి ఒక లైన్ అయితే డ్రా చేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు ఈ 2 డాట్స్ని ఎల్ షేప్లో ఇలా బాక్స్ షేప్లో అయితే డ్రా చేసుకోండి. ఇలా బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత దీన్ని సపరేట్ చేసేయండి. ఇలా కట్ చేసేయండి గైస్. నేను చెప్తున్న పాయింట్స్ మీకు అర్థమవుతున్నాయి కదా. ఇలా బాక్స్ మొత్తాన్ని అయితే కట్ చేసేయండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర 1 ఇంచ్ ఇలా లోపల పెట్టి ఇలా కర్వ్ అయితే తీసుకోండి గాయస్. నా ఛానల్లో చాలా వీడియోస్లో అయితే చెప్తా ఆర్మ్ హోల్ ఎలా తీసుకోవాలన్నది. ఫ్రెంచ్ కర్వ్ స్కేల్ యూజ్ చేస్తే ఇంకా బెటర్. ఇప్పుడు ఇదిగోండి పైన 2.5 ఇంచెస్కి బోట్ అయితే తీసుకుంటున్నా. ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకొని వీడియోలో చూపించినట్టు. వెనక 2 ఇంచెస్కి బోటు, మధ్యలో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చి ఇదిగోండి ఇలా చిన్న బాక్స్ అయితే వేసుకోండి. డీప్ మరీ తక్కువ అనిపిస్తుంది అని ఇంకొక ఇంచ్ అయితే పెట్టుకుంటున్నా నేను. ఎక్స్ట్రా 1.5 ఇంచ్ అయితే తీసుకున్నా. మీరు మీ కంఫర్ట్ చూసుకోండి. మీకు డీప్ వేసుకోవాలి అని ఉంటే డీప్ తీసుకోండి. లేదు మేము అంత డీప్ వేసుకోము అని అనిపిస్తే తక్కువ తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు గైస్. మన ఇష్టం, మీ ఇష్టం. మీకు ఎంత కావాలి అంటే అంతే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ బాక్స్లో డిజైన్ వచ్చేటట్టు అయితే డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడం అయిపోయింది, డిజైన్ తర్వాత కట్ చేసుకుందాం ఆలోచించుకొని. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. దానికోసం రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా పైన లైనింగ్ది, దాన్ని కట్ చేసి రిమైనింగ్ మిగిలి ఉంది కదా దాని మీద బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ అయితే ఉంది కదా, ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు
దాన్ని పెట్టేసి చుట్టూ మనం కట్ చేసిన పార్ట్ ఉంది కదా దాని చుట్టూ ఇలా బార్డర్ అయితే డ్రా చేసుకోండి. ఇలా అయితే డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర ఒక ½ ఇంచ్ ఇలా కిందకు డౌన్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. అది మీకు చూపించడం మర్చిపోయినప్పుడు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా పెట్టుకోండి. 2 షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకొని అయితే కట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బార్డర్స్ డ్రా చేసుకున్నాం కదా సేమ్ అలా అయితే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, నేను 8 పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఈ ఫ్రంట్లో కూడా 8 ఇంచెస్కి పెట్టుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్కి వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపించినట్టు అయితే పెట్టుకోండి. ఈ ½ ఇంచ్ నేను ఎక్స్ట్రా అయితే తీసుకుంటున్నాను. ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ వస్తుంది కాబట్టి ఒక ½ ఇంచ్ 1 ఇంచ్ ఎక్కువనే తీసుకోవాలి. 3 ఇంచెస్ వరకు ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు షోల్డర్కి మిడిల్లో పెట్టి 9 ఇంచెస్ వరకు ఒక లైన్ అయితే వేయండి. కింద నుండి ఇదిగోండి ఇలా 3 ఇంచెస్కి అయితే రావాలి. ఇప్పుడు ఇటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వచ్చేటట్టు ఇటు సైడ్ 1 ఇంచ్ ఇటు సైడ్ 1 ఇంచ్ వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపించినట్టు అయితే డ్రా చేసుకోండి. నేనైతే సపరేట్గా ఏం కట్ చేసి అతికియాను, డైరెక్ట్గా స్టిచ్ అయితే వేసేస్తాను. ఇలానే ప్రిన్సెస్ కట్ చేయను. మీకు కటింగ్ వీడియో కావాలి సపరేట్గా కట్ చేసి మేము అటాచ్ చేయాలనుకుంటున్నాం అనుకుంటే కమెంట్ చేయండి, సపరేట్గా కూడా చేద్దాము. ఇప్పుడు దీన్ని ఇలా 1 సైడ్ డ్రా చేసుకున్న తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేసేయండి. ప్రిన్సెస్ కట్ అటు సైడ్ ఇంకొక సైడ్ కూడా పడుతుంది అనమాట. ఇలా చేయడం వల్ల ఇదిగోండి ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు దీని మీద లైట్గా పడింది కదా దాని మీద థిక్గా అయితే డ్రా చేసుకోండి. ఈజీగా అయితే అయిపోతుంది గైస్. మీకు అర్థమైంది కదా నేను ఎలా చెప్పినా అన్నది. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీనికి ఫ్రంట్లో నేను స్క్వేర్ నెక్ అయితే పెట్టాలి అనుకుంటున్నా. స్క్వేర్ నెక్ కోసం ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేయండి. ఆర్మ్ హోల్స్ 2 ఈక్వల్గా వచ్చేటట్టు అయితే పెట్టుకోండి. నేను మీకు ఒక చిన్న పాయింట్ చెప్పడం మర్చిపోయినా, బాడీ పార్ట్ తీసుకొని ఇదిగోండి ఇలా కొంచెం ఎడ్జెస్లో ఒక 1 ఇలా నేను ఇప్పుడు ఎంతైతే కట్ చేశానో సేమ్ అలా అయితే కట్ చేసుకోండి. సైడ్స్ ఇలా జారినట్టు కాకుండా నీట్ ఫినిషింగ్ ఉంటుంది. జారినట్టు ఏముండదు, బస్ స్టిఫ్గా వస్తుంది అనమాట మనం స్టిచ్ చేసిన తర్వాత. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 అలా కట్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ నేను స్క్వేర్ పెట్టాలనుకుంటున్నా. సో దానికోసం 5 ఇంచెస్ విడ్త్ అయితే తీసుకుంటున్నా. 3 ఇంచెస్ లెంత్ 5 ఇంచెస్ లెంత్ 3 ఇంచెస్ విడ్త్ ఉండేటట్టు తీసుకున్నా. నేను పైన నుంచి కింద వరకు సేమ్ విడ్త్ తీసుకున్నా. మీకు కావాలంటే పైన 2.5 ఇంచ్ తీసుకొని కింద 3 ఇంచెస్ అయితే తీసుకోవచ్చు కరెక్ట్గా షేప్ రావాలి అని అనుకుంటే. ఇదిగోండి ఇలా అయితే కట్ చేసుకోవాలి. స్క్వేర్ నెక్ అయితే వస్తుంది. మీకు ఇంకొంచెం షేప్ కరెక్ట్గా స్క్వేర్ ఇంత కరెక్ట్ స్క్వేర్ వద్దు, మాకు కొంచెం డిజైన్ లాగా రావాలి అంటే పైన 2.5 ఇంచ్ తీసుకోండి, కింద 3 ఇంచెస్ తీసుకోండి, కొంచెం డిజైన్ లాగా అయితే వస్తుంది. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్న ఉంచి, అర్థమవుతుంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉండాలి. దాని మీద లైనింగ్ అయితే వేయాలి. దీని మీద లైనింగ్ ఉంచి ఇదిగోండి చుట్టూ అయితే కట్ చేసేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నెక్ దగ్గర ఇప్పుడే సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి. ఇంకా డైరెక్ట్గా స్టిచ్ వేసేయచ్చు. మీకు అర్థమవుతుంది కదా, డైరెక్ట్గా స్టిచ్ వేసి రివర్స్ చేసుకుంటాము. నెక్స్ట్ వీడియోలో ఏముంటుంది అంటే ఈ కటింగ్, ఇప్పుడు కటింగ్ అయిపోయింది కదా, స్టిచ్చింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ క్లాస్లో 21st క్లాస్లో. గైస్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సేమ్ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే కట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే కట్ చేసుకోవాలి. వెనక డిజైన్ ఏం పెడతా అన్నది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము. నెక్స్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. ఇక్కడ నేను 3/4 స్లీవ్స్ అయితే పెట్టాలి అనుకుంటున్నా. దానికోసం ఇలా 4 ఫోల్డ్స్ ఉన్నది అయితే తీసుకోండి. మీకు బార్డర్ కావాలి అనుకుంటే బార్డర్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకోండి, వద్దు అనుకుంటే వద్దు, అవసరం లేదు. ఇక్కడ నేను హ్యాండ్ లెంత్ 19 అయితే తీసుకున్నా. 19 ఎందుకు, నా నార్మల్ స్లీవ్ లెంత్ వచ్చేసి 16కి పఫ్ కోసం నేను పఫ్ పెట్టాలి అనుకుంటున్నా. సో దానికోసం ఎక్స్ట్రా 3 ఇంచెస్కి అయితే ఇలా ఎక్స్ట్రా 3 ఇంచెస్ పెట్టి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే కట్ చేసుకోండి. పక్కన మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఉండేటట్టు అయితే తీసుకోండి. 2 ఇంచెస్ అవసరం లేదు హ్యాండ్స్కి, 1.5 ఇంచ్ వచ్చేటట్టు అయితే తీసుకోండి. ఇంతే గైస్, ఈరోజు వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఈ ఫ్రాక్ స్టిచ్చింగ్తో అయితే కలుద్దాము. నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా ఛానల్ని షేర్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్దీ అండ్ బీ హ్యాపీ బేస్టీస్. ఫస్ట్ బాటమ్ పార్ట్లో కలీస్ని అయితే జాయిన్ చేసుకుందాము. ఇదిగోండి కలీస్ని ఓపెన్ చేస్తే ఇలా అయితే ఉంటుంది. మీకు గుర్తుంది కదా, ముందు క్లాస్లో మనం బోర్డర్ కట్ చేయకుండా అయితే కట్ చేసుకున్నాం కలీస్ని. సో బార్డర్ని ఎట్లాంటి డిస్టర్బ్ చేయకుండా అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడా రాంగ్ సైడ్ అన్నది అయితే చూసుకోండి ముందే.
మనం రైట్ సైడ్‌ని లోపలికి పెట్టేసి రాంగ్ సైడ్‌న స్టిచ్ అయితే వేస్తాము. సో, బార్డర్ రైట్ సైడ్, రాంగ్ సైడ్ అనేది కరెక్ట్‌గా చూసుకోండి ముందే. ఈ శారీ ఏంటి అంటే 2 సైడ్స్ షైనింగ్ ఉంది ఫ్యాబ్రిక్. బోర్డర్ దగ్గర గూడా ఏం డిఫరెన్స్ తెలియట్లే. ఇదిగోండి రైట్ సైడ్ లోపలికి ఫోల్డ్ చేసేస్తాం లోపల సైడ్‌కి. ఇదిగోండి ఇలా. ఇప్పుడు ఏమైంటది అంటే రాంగ్ సైడ్‌న బయటకుంటది. అర్థమవుతుంది గదా! ఇదిగోండి ఇప్పుడు బార్డర్‌ని టచ్ చేయకుండా అయితే స్టిచ్ వేయాలి. బార్డర్ దగ్గరికెళ్ళకూడదు స్టిచ్. బార్డర్ పైన దగ్గర నుంచి అయితే ఇదిగోండి ఇలా స్టార్టింగ్‌లో కొంచెం రబ్ జేసి అయితే స్టార్ట్ చేయండి స్టిచ్ వేయడం. ఇంకా స్ట్రెయిట్‌గా స్టిచ్ వేసుకోవడమే గాయ్స్. ఇదిగోండి ఇలా 2 రైట్ సైడ్ లోపలికున్నాయి. రాంగ్ సైడ్‌లో బయటకున్నాయి. రాంగ్ సైడ్‌న మనం స్టిచ్ వేస్తున్నాం ఇలా. అర్థమవుతుంది గదా! ఇదిగోండి ఇప్పుడు నేను 7, 8 జాయిన్ జేస్తున్నా. నెక్స్ట్ 6, 7 జాయిన్ జేస్తా. ఇదిగోండి 1 కలీ స్టిచ్ జేయడం అయిపోయింది. మీకు ఓపెన్ చేసి చూపిస్తా ఇప్పుడు ఎలా అటాచ్ అయిందనేది. ఇదిగోండి ఇలా అయితే ఉంటది. ఇప్పుడు మనం సేమ్ ప్రొసీజర్ రిమైనింగ్ కలీస్ అన్నిటికి అయితే రిపీట్ జేయాలి. చూసారా బార్డర్ నేను ఎక్కడ టచ్ చేయలే. సో, బార్డర్ డిస్టర్బ్ అవ్వదు. మనం స్టిచ్ వేయకుంటే. స్టిచ్ వేస్తే డిజైన్ మొత్తం చెడిపోతది. స్టిచ్ బార్డర్ వరకు రాకుండా అయితే చూసుకోండి. ఈ ఒక్క టిప్ కొంచెం కాన్సంట్రేట్ చేసి అయితే స్టిచ్ జేసుకోండి. నెక్స్ట్ కలీ గూడా సేమ్ అలానే అయితే స్టార్ట్ జేసుకోండి. బార్డర్ దగ్గరికెళ్ళొద్దు స్టిచ్. ఇంకా రిమైనింగ్ కలీస్ అన్నిటిని ఇలానే స్టిచ్ వేసుకోండి గాయ్స్. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇదిగోండి 7, 6 జాయిన్ చేశా. నెక్స్ట్ 6, 5 జాయిన్ చేస్తా. నెక్స్ట్ 5, 4 నెక్స్ట్ 3, 4 ఇలా 1, 2 వరకు ఇలానే జాయిన్ చేసుకోవాలి. మొత్తం సేమ్ ప్రొసీజర్ ఇదిగోండి. కలీస్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తా ఇంకొకేసారి. టైమ్ టేకెన్ ప్రాసెస్ ఇది. మీరు మీకు అర్థమైంది గదా! ఇదిగోండి కలీస్ మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇక్కడ నేను కలీస్ మొత్తం జాయిన్ చేసేసిన. ఇదిగోండి 8 కలీస్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది. మీకు ఇప్పుడు చూపిస్తా నేను ఎలా వచ్చిందన్నది. ఇదిగోండి గైస్ మీకు ఈ క్లాస్ అర్థం అవ్వాలి అంటే క్లాస్ 20 చూడాలి. ఆ క్లాస్ చూస్తేనే ఈ క్లాస్ చూడండి. ఆ క్లాస్‌లో కటింగ్ ఉంటది. ఈ క్లాస్ 21 క్లాస్‌లో స్టిచ్చింగ్ అయితే ఉంటది. కటింగ్ తెలిస్తేనే కదా స్టిచ్చింగ్ చేయడానికి వీలవుతది. ఇదిగోండి కలీస్ జాయిన్ చేసిన తర్వాత ఇలా ఉంది. చూసారా బార్డర్ ఎక్కడ డిస్టర్బ్ అవ్వలే. ఎంత నీట్‌గా ఉందో బార్డర్. మనకు కలీస్ వస్తాయి. అలానే బార్డర్ కూడా డిస్టర్బ్ అవ్వదు. 22nd క్లాస్‌లో మీకేం చెప్పాలన్నది నాకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. ఇదిగోండి గాయ్స్ ఇలా అయితే ఉంటది. నేను నీకంటే కొంచెం కింద వరకైతే పెట్టుకున్నా. ఇలా అయితే ఉంది. 8 కలీస్ కదా! ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ వచ్చేస్తాయి ఇందులోనే. ఇదిగోండి ఇలా అయితే ఉంటది. మీరు ఇంకొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళైతే కొంచెం 3.5 కదా నాకొచ్చింది. 4.5 కదా! మీరు 5.5, 6.5 అలా అయితే వస్తాయి. చూసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే జాయిన్ చేసుకుందాము. మనం ఇంతకుముందు కలీస్ అయితే బార్డర్ కట్ చేయకుండా అటాచ్ చేసుకున్నాము. లైనింగ్ ఏమంటే మనం బార్డర్ లేదు కదా! దీన్ని మొత్తం అయితే జాయిన్ చేసుకోవాలి. గైస్ బార్డర్ కట్ చేయకుండా అయితే ఈ ఫ్రాక్ నేర్చుకుంటున్నాం కదా! కట్ చేయ బార్డర్ కట్ చేస్తే ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అంటే ఇదిగోండి సేమ్ ఇలానే రైట్ సైడ్ లోపలికుండాలి. రాంగ్ సైడ్ బయటకుండి ఇలా అయితే స్టిచ్ వేసుకోవాలి. లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే వేసుకోండి. ఇదిగోండి కలీస్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇప్పుడు లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉంటది. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకుంటది. ఇదిగోండి రైట్ సైడ్ పైకుంటది. దాని కింద లైనింగ్ రైట్ సైడ్ పైకుంటది. 2 సీదానే ఉంటాయి గాయ్స్. రైట్ సైడ్‌లే ఉంటాయి 2. ఇప్పుడు 2 జాయిన్ చేసుకోవాలి. ఇదిగోండి. అర్థమైంది గదా! ఎలా జాయిన్ చేసుకోవాలి. రైట్ సైడ్ 2 లైనింగ్ రైట్ సైడ్ పైకే ఉండాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైకే ఉండాలి. ఇప్పుడు ఈ 2 కలిపి అయితే స్టిచ్ వేసుకోండి. ఇందులో చిన్న డౌట్ ఉన్నా మీకు కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ క్లాస్‌లో అయితే డౌట్స్ క్లారిఫై చేస్తా. నా ఛానల్‌లోని క్లాసెస్‌ని ఫాలో అయ్యేవాళ్ళు మీ నేమ్ కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి.
ఇదిగోండి గైస్, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంది. ఇదిగోండి రాంగ్ సైడ్‌లో 2 లోపల సైడ్‌కే ఉంటాయి. మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసిన తర్వాత ఇలా అయితే ఉంటది. ఇప్పుడు బాడీ పార్ట్‌ని స్టిచ్ చేసుకుందాము. ఇదిగోండి బాడీ పార్ట్ రైట్ సైడ్ మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఒక కట్ పెట్టేయండి. నెక్స్ట్ నేను యోక్ పార్ట్‌కి ఈ బోర్డర్ అయితే అటాచ్ చేయాలి అనుకుంటున్నా. బోర్డర్ దగ్గర కూడా యోక్ పార్ట్ మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఇలా అయితే కట్ పెట్టేయండి. ఇప్పుడు పెట్టిన మనం 2 కట్స్ ఈక్వల్‌గా ఉండేటట్టు అయితే సేఫ్టీ పిన్స్ పెట్టేయండి కదలకుండా. అర్థమవుతుంది గదా! కింద మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక కట్ పెట్టాము. బోర్డర్‌కి ఒక కట్ పెట్టాము. ఇది స్ట్రెయిట్‌గా బాడీ పార్ట్‌కి ఇలా యోక్ పార్ట్ దగ్గర స్ట్రెయిట్‌గా వచ్చేటట్టు సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి. ఇప్పుడు ఇదిగోండి ఈ ఎడ్జెస్ డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే సింగిల్ ఫోల్డ్ పెట్టి అయితే లోపలికి స్టిచ్ వేస్తున్నా. గైస్ పైన స్టిచ్ వేసేటప్పుడు దారం అయితే మనం బోర్డర్ పైన ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ దారం అయితే తీసుకోండి. బ్లూ వేస్తే బాగోదు గదా! గోల్డ్ కలర్ ఉంది బోర్డరు. సో, నేను దారం అయితే చేంజ్ చేసుకున్నా. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితేనే ఫినిషింగ్ నీట్‌గా ఉంటది గైస్. లేకపోతే ఇదిగోండి ఆ గోల్డ్ మీద బ్లూ దారం వేస్తే ఎంత వియర్డ్‌గా ఉంటది గదా! ఇదిగోండి మీకింకా కొంచెం ఓపిక ఉంది అంటే దీని మధ్యలో పోట్లీ బటన్స్ కూడా పెట్టొచ్చు. డిజైన్ చాలా నీట్‌గుంటది. ఇదిగోండి బార్డర్ అటాచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న లైనింగ్ అయితే ఉంది గదా! ఫ్రంట్ పార్ట్ కోసం. దాన్ని మిడిల్‌కి ఒక లైన్ అయితే వేయండి. కింద మనం యోక్ పార్ట్ ఫ్యాబ్రిక్ అతికించుకున్న దానికి ఒక లైన్ వేయండి మిడిల్‌కి. అలానే మనం కట్ చేసుకున్న లైనింగ్‌కి మిడిల్‌లో ఒక లైన్ ఏయండి. ఇప్పుడు ఆ 2 లైన్‌లు సేమ్ వచ్చేటట్టు అయితే దాని మీద లైనింగ్ పెట్టి సేఫ్టీ పిన్స్ అయితే పెట్టండి. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు డిజైన్ ఎలా అయితే ఉందో అలా స్టిచ్ వేసేయండి. గైస్ ఈ నెక్ ఎలా కట్ జేసుకోవాలన్నది క్లాస్ 20లో ఉంటది చూడండి. ఆ క్లాస్ ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ క్లాస్ జూషిన తర్వాతనే ఈ క్లాస్ జూడండి. ఇదిగోండి ఇలా అయితే కట్ బెట్టి చుట్టూ అక్కడక్కడ కట్స్ గూడా పెట్టేయాలి. ఇక్కడ కర్వ్స్ తిరిగే దగ్గర. నెక్స్ట్ ఏంటి అంటే ఆహ్, టాప్ స్టిచ్ ఒకటి వేయాలి. నీట్‌గా క్లాస్‌గొచ్చేటట్టు అయితే వేసుకోండి గైస్. మీరు బిగినర్స్ అయినా ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు గైస్. నేను చూపిస్తున్నా గదా! మీకు ఫాస్ట్‌గా అనిపిస్తే వీడియో ఇంకా స్లోగా పెట్టుకొని చూడండి. మీరు ఈజీగా అయితే నేర్చుకుంటారు. అలా యోక్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైనింగ్ పైన పెట్టి అయితే అటాచ్ చేశా. గైస్ ఒక చిన్న క్లిప్ మిస్ అయింది ఇక్కడ. ప్రిన్సెస్ కట్ ఎలా స్టిచ్ చేయాలన్నది మీకు అర్థం అవ్వకపోతే నేను ఆహ్, రీసెంట్‌గా ఒక ఫ్రాక్ అయితే అప్‌లోడ్ చేశా కదా! ఆ వీడియోలో ఉంటది. ప్రిన్సెస్ కట్ చేయకుండా ఎలా స్టిచ్ చేయాలన్నది ఆ వీడియో చూడండి. 2 లేయర్స్ ట్రెండింగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అని ఒక వీడియో అప్‌లోడ్ చేశా. ఆ వీడియో చూడండి 28 మినిట్స్‌ది. ఇదిగోండి ఈ బాక్స్‌లో డిజైన్ వచ్చేటట్టు అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఇట్లా డైమండ్ షేప్‌లో అయితే డ్రా చేసుకున్నా. దాన్ని ఇలా హాఫ్‌కి ఫోల్డ్ చేసి ఇలా ట్యాప్ చేస్తే అవతల సైడ్ కూడా డిజైన్ పడిపోతది. లైట్‌గా అయితే పడుతది. మనం థిక్‌గా దాన్ని డ్రా చేసుకోవాలి దాని మీదనే. గైస్ చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసుకోండి. స్కిప్ చేయకండి. ఫాస్ట్‌గా వెళ్ళిపోతది వీడియో. స్కిప్ చేసి మీకు అర్థం కాదు. నేను మధ్యలో మధ్యలో టిప్స్ కూడా చెప్తూ ఉంటా కదా! ఇదిగోండి ఇలా అయితే ఉంటది కదా! ఇప్పుడు దీని కింద నేను ఆల్రెడీ థ్రెడ్స్ అయితే ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. దీని కింద మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ ఫ్యాబ్రిక్‌కి లైనింగ్‌కి మధ్యలో బోట్ నెక్ ఎక్కడి దాకా అయితే వస్తదో అక్కడ ఆ థ్రెడ్స్ మధ్యలో అయితే పెట్టేసి ఇదిగోండి స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి వీడియోలో చూపించినట్టు. అటు సైడ్ ఒక థ్రెడ్ అటాచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ ఒక థ్రెడ్ కూడా అటాచ్ చేసుకోవాలి 2 సైడ్స్. ఈ థ్రెడ్ అటాచ్ చేసుకోవడం వల్ల షేప్ పర్ఫెక్ట్‌గా వస్తది. మొత్తం స్టిచ్ చేసిన తర్వాత థ్రెడ్స్ స్టిచ్ చేస్తే వేరే ఫినిషింగ్ ఉంటది. ఆహ్, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్న తర్వాత థ్రెడ్స్ అటాచ్ చేస్తే ఇంకో ఫినిషింగ్ ఉంటది. ఈ మెథడ్ ఫాలో అయ్యేవాళ్ళు ప్రొఫెషనల్స్ అనమాట. చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటదిది. సో, ఈ మెథడ్ ఫాలో అవ్వండి. మీరు బిగినర్స్ అయితే అలా చేసినా ఏం కాదు పర్లేదు. కానీ కొంచెం కస్టమర్స్‌కి నీట్ ఫినిషింగ్ అనిపించాలి అంటే ఈ మెథడ్ అయితే ఫాలో అవ్వండి. మనకు గూడా ఈజీగా అయితే అనిపిస్తది. ఇప్పుడు లోపల ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్ మొత్తాన్నయితే కట్ చేసేయండి. బోట్ దగ్గర ఇదిగోండి ఇలా అయితే కట్ చేయాలి. మధ్యలో జాయింట్ లేకుండా చిన్న కట్ పెట్టేయాలి. అక్కడక్కడ కట్స్ కూడా పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా
డిజైన్ ఎక్కడైతే కర్వ్ తిరుగుతుందో అక్కడ 2 సైడ్స్ అయితే కట్ పెట్టేయాలి. అప్పుడు షేప్ పర్ఫెక్ట్‌గా తిరుగుతది. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇప్పుడు థ్రెడ్స్ పట్టుకొని ఇలా లాగేస్తే అయిపోతది గైస్. చాలా ఈజీగా డిజైన్ అయితే ఆహ్, షేప్ ఎక్కడ ఔట్ అవ్వదనమాట. షేప్ ఔట్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా అయితే వస్తది షేప్. ఇదిగోండి ఇలా. మీకు అర్థమవుతుంది గదా! నేను ఎలా చేశా అన్నది. చూసారా ఎంత నీట్‌గొచ్చిందో? మనం నీడిల్ పట్టుకొని, దాన్ని పట్టుకొని, దీన్ని పట్టుకొని అడ్జస్ట్ చేసుకోవడం కంటే ముందే థ్రెడ్స్ అటాచ్ చేసుకోవడం మంచిది. ఇప్పుడు ఇలా అప్పర్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. అర్థమైంది గదా గైస్ బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేశా అన్నది. ఇదిగోండి ఇలా వే ఇలా వేస్తే చాలా నీట్‌గుంటది. చూసారా అప్పర్ అప్పర్ ఫైనల్‌గా ఎంత నీట్‌గొచ్చిందో అన్నది. తర్వాత థ్రెడ్స్‌కి మనం టాజిల్స్ తర్వాత అయితే అటాచ్ చేసుకుందాము. ఇప్పుడైతే లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌ని అయితే అటాచ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా. గైస్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ సేమ్ ఉంటది ప్రాసెస్ అంతా. ఇప్పుడు డాట్స్ అయితే పెట్టుకుందాము. షోల్డర్‌కి మిడిల్‌కి ఫోల్డ్ చేసి ఇదిగోండి నేను ఇట్లా 3.5 వచ్చేటట్టు మీ హైట్‌కి అడ్జస్ట్ చేసుకోండి. 4 అయినా 3.5 అయినా పెట్టుకోండి. ఇదిగోండి షోల్డర్‌కి మిడిల్‌కి ఇలా ఫోల్డ్ చేయండి. మిడిల్‌కి ఫోల్డ్ చేసి మనం ఫస్ట్ డాట్ ఎంత లెంత్ అయితే పెట్టుకున్నామో సేమ్ అంత లెంత్ వచ్చేటట్టు ఇలా చాక్ పీస్‌తో ఒక చిన్న డాట్ పెట్టుకొని, ఆ డాట్ దాకా ఇలా వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. అర్థమవుతుంది కదా గైస్ మీకు. ఇదిగోండి ఇలా అయితే వచ్చేటట్టు అయితే చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ స్టిచ్ చేయడం అయిపోయింది. 2 రైట్ సైడ్‌లు లోపలికుండాలి. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ రైట్ సైడ్‌లు లోపలికుండాలి. రాంగ్ సైడ్‌లు బయటకుండాలి. ఇప్పుడు షోల్డర్స్ దగ్గర కరెక్ట్‌గా పెట్టండి. కొంచెం గూడా అవతలకి, ఇవతలకి రాకుండా 2 కరెక్ట్‌గా ఉండేటట్టు అయితే పెట్టుకోండి. 2 కరెక్ట్‌గా ఉండేటట్టు పెట్టుకుంటే ఫినిషింగ్ నీట్‌గుంటది. షోల్డర్ దగ్గర కొంచెం బయటకొచ్చినట్టు అట్లా ఏం అనిపించదనమాట. ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ సెపరేట్ ఉన్నాయి అన్నట్టు. ఇదిగోండి అటాచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. గైస్ నేను మీకు పైన స్టిచ్ వేసుకోండి ఈడ షోల్డర్స్ దగ్గర. అప్పర్ స్టిచ్ వేయడం నేను ఏంటి అంటే నేను ఒక చిన్న లేస్ యాడ్ చేద్దాం అనుకున్నా కాబట్టి నేను వేయలేదు. మీరు అటాచ్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. రైట్ సైడ్, రాంగ్ సైడ్ చూసుకొని రాంగ్ సైడ్‌కి ఇలా డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్ట్రైట్‌గా స్టిచ్ వేసేయండి. రాంగ్ సైడ్‌న పెట్టి అయితే స్టిచ్ వేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ పెట్టండి. సింగిల్ ఫోల్డ్ పెడితే దారం లేస్తది, కనిపించేస్తది. నీట్ ఫినిషింగ్ ఉండదు. గైస్ బిగినర్స్ నా పాయింట్స్ అర్థం చేసుకోండి. టిప్స్ చెప్తున్నా కదా! హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు పైన ఎక్స్ట్రా 3 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా! నేను చిన్న పఫ్ పెడుతున్నా జస్ట్ ఊరికే ఒక 3 ఫ్రిల్స్ వచ్చేటట్టు. ఆ ఎక్స్ట్రా 3 ఇంచెస్ మొత్తాన్ని ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఇదిగోండి ఇలా చిన్న ఫ్రిల్స్ అంతే జస్ట్ ఊరికే కనిపించి అట్లా ఉంది అంటే ఉంది అన్నట్టు. ప్లెయిన్ పెట్టుకోకుండా ఇలా చిన్న ఫ్రిల్స్ అనమాట. ఇప్పుడు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్. ఇదిగోండి షోల్డర్‌కి మిడిల్‌లో ఉంది కదా! షోల్డర్‌కి మిడిల్‌లోకి, హ్యాండ్‌కి మిడిల్‌లోకి ఇలా 2 మిడిల్‌లో అటాచ్ చేసి సేఫ్టీ పిన్ పెట్టి అక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసుకోండి. మిడిల్ దగ్గర నుంచే స్టార్ట్ చేయండి. స్లీవ్ ఎప్పుడు స్టిచ్ చేసినా పర్ఫెక్ట్‌గా వస్తది. ఈవెన్‌గా వస్తది. ఇదిగోండి ఇలా వీడియోలో చూపించినట్టు అయితే స్టిచ్ వేసేయండి. ఇప్పుడు నెక్స్ట్ అటు సైడ్ నుంచి కూడా మరి మనం ఎక్కడి నుంచి అయితే ఎండ్ చేసామో అక్కడి నుంచి కంటిన్యూ చేస్తూ రిమైనింగ్ హ్యాండ్‌ని కూడా మొత్తం స్టిచ్ వేసేయాలి. ఇలా 2 స్టిచెస్ అయితే వేసేయండి. ఇదిగోండి గైస్ ఇంతే. చూసారు కదా! ఇప్పుడు మీకు చూపిస్తా ఎలా జాయిన్ చేసామనేది. ఇదిగోండి హ్యాండ్ చూసారా పఫ్ ఎంత కొంచెం వచ్చిందో. ఎక్కువ పెట్టాలి కొంచెమే జస్ట్. ఇప్పుడు దీన్ని రైట్ సైడ్‌కి అనేసి ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా! ఆర్మ్ హోల్స్ 2 సేమ్ వచ్చేటట్టు అయితే పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు చాక్ పీస్‌తో డ్రా చేసుకున్నాం కదా! ఎక్స్ట్రా 2 ఇంచెస్ అని. అలా అయితే ఒకసారి చూసుకోండి. అలానే ఆర్మ్ హోల్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా అన్నది చూసుకొని డ్రా చేసుకోండి. ప్లస్ సింబల్ కరెక్ట్‌గా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి. ఎక్కువ తక్కువ ఏం లేకుండా ఇదిగోండి నేను అడ్జస్ట్ చేసుకుంటున్నా. మనం కరెక్ట్‌గా పెట్టుకొని స్టిచ్ వేస్తే ఎగ్జాక్ట్‌గా అయితే ప్లస్ సింబల్ వస్తది గైస్. మీకు కరెక్ట్‌గా ప్లస్ సింబల్ రాలేదు అంటే మీరేమైనా మిస్టేక్ చేసుంటారు అని అర్థము. ఇదిగోండి ఇప్పుడు చూసారా ప్లస్ సింబల్ ఎంత కరెక్ట్‌గా వచ్చిందో. ఇలా వచ్చింది అంటే మనం అన్ని మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా తీసుకున్నాము. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతది అని అర్థం ఇట్లా ప్లస్ సింబల్ కరెక్ట్‌గా వస్తే. సో, ఇలా వచ్చేటట్టు అయితే చూసుకోవాలి మనం స్టిచ్ వేసేటప్పుడు.
ఇప్పుడు ఆహ్, ఎలా బాటమ్ ఎలా అటాచ్ చేసుకోవాలో చూద్దాము. ఇదిగోండి హ్యాండ్ అయితే ఇలా ఉంది. ఇది రాంగ్ సైడ్‌న నేను డబుల్ ఫోల్డ్ పెట్టి అయితే స్టిచ్ చేశా. 3, 4 స్టిచెస్ అయితే వేసుకున్నా. ఇది మీరు ముందే చూసుకోండి గాయ్స్. నేను వన్ సైడ్ అటాచ్ చేసేసా కదా! ఇంకా రిమైనింగ్ సైడ్ 2 ఇంచెస్ మాత్రం వేసేస్తే మనకు ఫిట్టింగ్ కరెక్ట్‌గా వచ్చేటట్టు అయితే ఉండాలి. ఇప్పుడు ఆహ్, బాటము బాడీ పార్ట్ రైట్ సైడు, అలానే దాని మీద బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్ 2 రైట్ సైడ్ లోపలికుండాలి. దాని మీద బాటమ్ పార్ట్ రాంగ్ సైడ్‌న పెట్టాలి ఇలా. ఇదిగోండి వీడియోలో చూపించినట్టు. పెట్టి స్ట్రెయిట్‌గా అయితే స్టిచ్ వేసేయండి. మీరు 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నారు అంటే అది బ్రెయిన్‌లో పెట్టుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ వచ్చేటట్టు అయితే స్టిచ్ వేయాలి. ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నారా? అయితే హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనం స్టార్టింగ్‌లో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం, 2 ఇంచెస్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నారా కొంచెమే స్టిచ్ వేయాలి. 1 ఇంచ్ తీసుకుంటే కొంచెం ఎక్కువ వచ్చేటట్టు అయితే వేసుకోవచ్చు. ఇలా ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటే ఇదిగోండి ఇక్కడ లోపల నేను స్టిచెస్ వేసిన ఫ్యాబ్రిక్ ఉంటది గదా! దాన్ని లోపల సైడ్‌కయితే అనేయాలి గైస్. పైన సైడ్ దాని మీద స్టిచెస్ పడితే ఫినిషింగ్ నీట్‌గా అనిపించదు. సో, దాని లోపలికనైతే స్టిచ్ వేయాలి. ఇదిగోండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఫినిషింగ్ అయితే ఇలా ఉంటది ఫ్రాక్ మొత్తంది. ఆల్రెడీ నా ఛానల్‌లో ఈ ఫ్రాక్ వేసుకొని కొన్ని వీడియోస్ అయితే అప్‌లోడ్ చేషిన. ఇదిగోండి ఫినిషింగ్ ఇలా ఉంది. ఇంకా సైడ్ స్టిచెస్ అయితే వేయలేదు. సేమ్ మనం ఇటు సైడ్ ఇదిగోండి ఇంతైతే ఎళ్ళిపోతది లోపలికి. ఇప్పుడు ఇటు సైడ్ హ్యాండ్ ఎంత లూజ్ ఉందో చూసుకొని అవతల ఎంతుంటే అంత మెజర్ చేసుకొని, ఆ హ్యాండ్ తీసుకొని ఇలా మెజర్ చేసుకొని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్కువుంది గదా! అది మొత్తం కట్ జేయండి. 1 ఇంచ్ 1.5 ఇంచా, 2 ఇంచెస్ పెట్టుకుంటే చాలు. అంత అవసరం లేదు. ఏ క్లయింట్ అంత ఒకేసారి ఈ డ్రెస్ చినిగిపోయేలోపు అంత లావైతే అవ్వరు గదా! అది బ్రెయిన్‌లో పెట్టుకోండి ఎప్పుడు. ఆహ్, మనీ సేవ్ జేయాలి అనుకునే వాళ్ళు శారీస్‌తో అవుట్‌ఫిట్స్ అయితే ఇలా చేసుకోండి గైస్. చాలా ఫాస్ట్‌గా అయితే అవుతది. మనకు నచ్చిన అవుట్‌ఫిట్ వేసుకున్నాము. మనం కష్టపడి సెట్ జేసి, స్టిచ్ చేయించుకొని వేసుకున్న అవుట్‌ఫిట్ అని సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది. ఇదిగోండి సేమ్ అటు సైడ్ ఎలా అయితే స్టిచెస్ వేసుకున్నామో సేమ్ అలానే లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ గూడా అటాచ్ చేసుకోండి ఇంకా. స్ట్రెయిట్‌గా అయితే ఒక 3, 4 స్టిచెస్ వేసుకున్న తర్వాత ఫైనల్ అవుట్‌పుట్ ఇలా అయితే ఉంటది. గైస్ నా ఛానల్‌లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉంటాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే హెల్తీ అండ్ బీ హ్యాపీ బెస్టీస్.